గెలిపించుకుందాం, వర్గీకరణ సాధించుకుందాం, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుందాం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసుకుందాం, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుందాం, చంద్రబాబు కానుక తీసుకుందాం, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుందాం, ఆంధ్రప్రదేశ్ మాదిగల అభివృద్ధి సంక్షేమం సాధించుకుందాం, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుందాం, ఆంధ్రప్రదేశ్ మాదిగల అభివృద్ధి సంక్షేమం సాధించుకుందాం. ఫోన్ చేస్తాను. మనం కూడా ఓకే రెడీ ఓకే రెడీ. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిగా ఉన్న ఆర్జే ప్రకాష్ మాదిగ నేను 35 మాదిగ కుల సంఘాల ఐక్య కూటమిలో ప్రతినిధుల బృందంగా ముఖ్య సభ్యులుగా రాష్ట్రంలో పర్యటిస్తూ ఈరోజు విశాఖపట్నం ప్రెస్ క్లబ్లో మీతో కలవడం జరిగింది. ప్రత్యేకించి దండోరా ఉద్యమం తరఫున పాత్రికేయ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిలో గడిచిన 4.5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విఫలమైందని చెప్పి షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిని తీవ్రంగా విస్మరించిందని చెప్పి ఆధారాలను బట్టి చెప్పగలుగుతున్నాం. షెడ్యూల్డ్ కులాలని ఇంత తీవ్రంగా నిర్లక్ష్యం చేసినటువంటి ప్రభుత్వాలు ఇంతవరకు లేవని, ఇప్పటి వరకు లేవని, అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సాధించిందని చెప్పి సందర్భంగా పాత్రికేయ మిత్రులు గుర్తు చేస్తున్నాం. షెడ్యూల్డ్ కులాలకు సంబంధించిన 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కార్పొరేషన్లకు ఎటువంటి నిధులు ఇవ్వకుండా 3 కార్పొరేషన్లు నిర్వీర్యం చేసింది. అదేవిధంగా సప్లాన్ నిధులు షెడ్యూల్డ్ కులాల కాలనీల అభివృద్ధికి ఖర్చు పెట్టాల్సింది ఉంటే 32,000 కోట్ల డబ్బు సంవత్సరానికి ఖర్చు పెట్టాల్సింది ఉంటే అందులో 25,000 కోట్ల రూపాయలు దారి మళ్లించి షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిని తీవ్రంగా అడ్డుకున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా అట్రాసిటీస్ విషయంకి వస్తే రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా షెడ్యూల్డ్ కులాలకు సంబంధించిన వారిని అత్యాచారాలు చేయడంలో కానీ, హింసించడంలో కానీ, హత్యలు చేయడంలో కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. డాక్టర్ సుధాకర్ గారి నుంచి డోర్ డెలివరీ ఒక మాదిగ అబ్బాయిని డోర్ డెలివరీ చేసేంత వరకు వాళ్ళ యొక్క అత్యాచారాల పరంపర కొనసాగిందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఏ విధంగా చూసినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీవ్రంగా విఫలమైంది. 29 షెడ్యూల్డ్ కులాలకు ఇవ్వాల్సిన రిజర్వేషన్ ఎమ్మెల్యే సీట్లని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేవలం 10 సీట్లు కేటాయించి సమన్యాయానికి తీవ్రమైన విఘాతం కలిగించింది. అదే తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే 29 సీట్లకు గాను 15 సీట్లు కేటాయించి షెడ్యూల్డ్ కులాలకు సమన్యాయం చేసిందని చెప్పి నిరూపించుకున్నది. గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాకముందు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇన్నోవా కార్లు, చిన్న కార్లు, అప్రైజల్ నాన్ అప్రైజల్ లోన్స్ కింద 10 లక్షలు, 20 లక్షలు, చివరికి 70 లక్షలు విలువ చేసేటువంటి యూనిట్స్ కూడా ఇచ్చి షెడ్యూల్డ్ కులాల జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో దళితులను అనగదొక్కుతున్నటువంటి వ్యక్తి. ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే ఈ రాష్ట్రంలో 27 దళిత పథకాలను రద్దు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక పక్కన దళితులు నా చుట్టాలంటూ
ఓ పక్కన నా మేనమామలు అంటూ మాలా మాదిగలు ఇద్దరు కూడా నాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళంటూ మెహర్బానీ మాటలు చెప్పుకుంటూ ఈ రాష్ట్రంలో దళితుల పైన హత్యా రాజకీయాలు మరణ హోమాన్ని సృష్టిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదే విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదిగల అభివృద్ధి, మాదిగల సంక్షేమం, మాదిగలకు కావాల్సినటువంటి 30 సంవత్సరాల చిరకాలమైన కోరిక ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ, అది ఒక చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం. ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే గతంలో 2000 నుంచి 2004 దాకా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నా మాదిగ జాతి, మాదిగ ఉపకులాల ప్రజలు కూడా రిజర్వేషన్ ఫలాలను అనుభవించి 24,000 ఉద్యోగాలు పొందినటువంటి సందర్భం.